డాక్టర్ గారు, జనరల్గా గురక మంచిదని కొందరు అంటుంటారు, కాదు అని మరికొందరు అంటున్నారు. గురక అనేది సమస్య, గురక వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ సందీప్ రాజ్ గారు సమాధానం అందిస్తారు. సో గురక స్నోరింగ్ చాలా కామన్ అండి. కొన్ని స్టడీస్లో ఈవెన్ 80% ఆఫ్ ద పాపులేషన్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైంలో గురక ఉంటుంది వాళ్ళకి. సో మెడికల్ పరంగా చూసుకుంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు మనం ముక్కు ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ నోట్ ద్వారా పీల్చుకొని అది విండ్ పైప్ ద్వారా లోపలికి వెళ్తుంది. సో అది విండ్ పైప్ అనేది ఒక మజిల్తో తయారై ఉంటుంది అనమాట. సో మనం పనుకున్నప్పుడు మన బాడీ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అయినప్పుడు మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. సో కొంతమందికి ఆ మజిల్స్ విండ్ పైప్ దగ్గర ఉన్న మజిల్స్ ఎక్కువగా రిలాక్స్ అయిపోయి అది వైబ్రేట్ చేస్తుంది. ఆ వైబ్రేట్ చేయడమే గురకకి సౌండ్ తీస్తుంది అనమాట. ఆ వైబ్రేట్ చేయడం వల్లనే. సో గురక అనేది మెడికల్ పరంగా ఒక సకరమైన సింటమ్ అనమాట. ఒకవేళ గురక ఉండి ఒక పేషెంట్స్కి ఎక్కువ నిద్ర వాళ్ళు ఉంటే కనుక, లేకుంటే గ్యాస్పింగ్ చోకింగ్ కానీ నిద్రలో ఉంటే అది స్లీప్ యాప్నియా అని చెప్తుంటారు. సో మనం పనుకున్నప్పుడు మన బాడీ రిలాక్స్ అయిపోయి మన గాలి పీల్చుకునే దారి చాలా వరకు ఎక్కువగా రిలాక్స్ అయిపోతే ఈ వైబ్రేట్ చేసి ఈ స్నోరింగ్ రావడం ఇంకా ఎక్కువగా రిలాక్స్ అయిపోయింది అనుకోండి, అయితే మన గాలి పీల్చుకుంటాం, ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ని వదిలేస్తాం. సో ఈ గాలి పీల్చుకున్నప్పుడు మన బాడీకి అందకపోవడం అనేది జరుగుతుంది. అందకపోవడం వల్ల మన బ్రెయిన్ మనకి ఈవెన్ డీప్ స్లీప్ నుంచి లైట్ స్లీప్లో అనేది మేల్కొంటాం. అండ్ మళ్ళీ ఈ రిలాక్స్ అయిన మజిల్స్ అనేవి టోనప్ అయిపోయి మంచిగా మనకి గాలి అందుతుంది. సో దీన్నే స్లీప్ యాప్నియా అంటారు. సో గురక ఒకవేళ ఉంటే వాళ్ళకి యూజువల్గా మేము ఇట్లాంటి పేషెంట్స్ వస్తే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ నిద్రపోతున్నారా లేదా, వాళ్ళు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, వాళ్ళ స్లీప్ టైమింగ్స్ ఏముంటాయి, వాళ్ళది నిద్రలో ఎక్కువగా నాక్టూరియా, ఎక్కువగా బాత్రూమ్కి వెళ్తుంటారా లేచి, వాళ్ళు ఏమైనా చోకింగ్ కానీ ఏమైనా శ్వాసదారి మూసుకుపోతుందా, వాళ్ళకి ఆ డ్రైనెస్ ఆఫ్ మౌత్ ఏమైనా అవుతుందా లేదా, మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళకి హెడేక్స్ ఏమైనా అవుతున్నాయా, మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ఉంటారా లేదంటే ఇంకా డ్రౌజీగా ఉంటారా, అండ్ మార్నింగ్ లేచిన తర్వాత డే టైమ్స్లో ఎట్లా వాళ్ళు పోర్ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారా లేదా వాళ్ళ వర్క్ పైన, లేకుంటే వాళ్ళు ఎక్కువగా ఏమైనా రిలాక్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర పట్టేస్తుందా టీవీ చూస్తున్నప్పుడు కానీ, వాళ్ళ ఫైల్స్ చూస్తున్నప్పుడు కానీ, ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట, అడుగుతుంటాము. అండ్ ఎక్కువ నిద్ర అంటే అన్నం తిన్న తర్వాత కూడా ఇట్లాంటి పేషెంట్స్కి ఎక్కువగా నిద్ర వస్తుంటుంది. సో ఇవన్నీ సింటమ్స్ ఉంటే వాళ్ళకి స్లీప్ యాప్నియా అనేది ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా. సో ఒకవేళ గురక ఉండి ఈ సింటమ్స్ ఉంటే కనుక ఈ సింటమ్స్ వాళ్ళకి యూజువల్గా ఆక్సిజన్ పడిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకవేళ మన శ్వాసదారి మూసుకోపోయి అండ్ ఆక్సిజన్ పడిపోతే మన హార్ట్ బీటింగ్ పెరిగిపోతుంది, అదే కంపన్సేట్ చేయడానికి. ఒకవేళ హార్ట్ బీటింగ్ పెరిగిపోవడం వల్ల వీళ్ళకి బీపీ పెరిగిపోతుంది. ఇట్లాంటి పేషెంట్స్కి బీపీ అన్కంట్రోల్ ఉంటుంది. యూజువల్గా 2 to 3 మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఆక్సిజన్ పడిపోతే ఈవెన్ మన బాడీ మెటబాలిజం అంతా చేంజ్ అయిపోతుంది. సో ఈ మెటబాలిజం చేంజ్ అయినప్పుడు ఇట్లాంటి పేషెంట్స్కి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ పడిపోయినప్పుడు మనం మళ్ళీ లేచినప్పుడు ఆక్సిజన్ మళ్ళీ మంచిగా అయిపోతుంది, అయితే అప్పుడు హార్ట్ బీటింగ్ మళ్ళీ నార్మల్ లెవెల్కి అయిపోతుంది. ఈ రిపీటెడ్గా ఫాల్ అండ్ ఎక్కువడం తక్కువడం వల్ల వీళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్, గుండె దడ రావడం కానీ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రావడం కానీ జరుగుతాయి. ఇట్లాంటి పేషెంట్స్కి ఒకవేళ ఎక్కువగా ఆక్సిజన్ పడిపోతే హార్ట్ అటాక్ వచ్చి సడన్ హార్ట్ డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ ఆక్సిజన్ రిపీటెడ్గా ఫాల్ అవడం వల్ల వీళ్ళకి బ్రెయిన్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ 5 to 6 times గురకలో ఇవన్నీ సింటమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట, హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు. ఈ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ పేషెంట్స్లో వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేరు. వాళ్ళు ఎక్కువగా డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా వాళ్ళ వర్క్స్ పైన కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తుంది. సో గురకతో ప్లస్ వేరే సింటమ్స్ ఉంటే వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు వీళ్ళకి ఈ అన్ని డిసీజెస్ ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి.